మైలవరం నియోజకవర్గానికి వెళితే ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమాను ఓడించి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే టీడీపీ కీలక నేతను ఓడించినా ఆయన మాత్రం వైసీపీలో ఓడిపోతూనే ఉన్నారు. మంత్రి జోగి రమేష్ జోక్యం ఎక్కువ కావడంతో వసంతకు ఇబ్బందులు తప్పటం లేదు. పైగా రాజధాని ఇష్యూలో అధిష్టానంతో విభేదించారనే పేరుంది. ఓ దశలో పార్టీ మారుతారనే ప్రచారం జరిగినా ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు. మైలవరం సీటు వసంతకు ఇస్తారా లేక జోగి రమేష్ కు ఇస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే టీడీపీ తరపున మాజీ మంత్రి దేవినేని ఉమా కాస్త ఉత్సాహంగా ప్రజల్లోకి వెళుతున్నారు. వైసీపీలో వర్గపోరు వల్ల వసంత కృష్ణ ప్రసాద్ ప్రజల్లోకి వెళ్లలేకపోవడం వైసీపీకి మైనస్ కాగా అదే టీడీపీకి ప్లస్ అవుతోంది. ఇక నియోజకవర్గంలో ఇసుక మాఫియా, ఫ్లై యాష్ మాఫియా, మైనింగ్ మాఫియాలతో అధికార పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇక్కడ కూడా ఈసారి టీడీపీకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.